అలా చేయాలి మనం స్కూల్లో చేసేటప్పుడు. ఓకే, ఇప్పుడు చిన్న చిన్న ఫైర్ వచ్చినప్పుడు దీన్ని ఆపరేట్ చేసాం. ఓకే, ఇది పెద్ద ఫైర్ అయింది. పెద్ద ఫైర్ అయినప్పుడు మరి దీన్ని ఆపరేట్ చేస్తే అది పుట్టప్ అవుద్దా? ఫైర్ అవ్వదు. అప్పుడు ఏం చేయాలంటే ఇది ఓజ్, ఇది ఓజ్, అది ఓజిరిల్ ఓజ్. ఫైర్ మన కంట్రోల్ చేయొచ్చు అన్న టైంలో దీన్ని యూజ్ చేస్తాం, తక్కువగా ఉన్నప్పుడు. ఓకే, అలాగే ఫైర్ చాలా తీవ్రంగా ఉంది అప్పుడు దీన్ని యూజ్ చేస్తాం. ఇది చాలా కెపాసిటీగా ఉంటుంది. ఓకే, ఏంటంటే లిజన్, ఇది చాలా కెపాసిటీ వాటర్. ఇది మనం ఇక్కడ నుంచి థర్డ్ ఫ్లోర్కి మీ టెర్రస్ పైకి వాటర్ వెళ్ళే విధంగా చేయొచ్చు, అంత ఇదిగా ఉంటుంది. సపోజ్ చూడండి, అది సింపుల్గా మనం ఒక రూమ్లో ఏదైనా ఫైర్ అయితే ఆర్పదనే వాడదాం దాన్ని. అది ఓజిరిల్ ఓజ్. వాట్ ఈస్ దిస్? ఓకే, దీన్ని ఓకే, ఇప్పుడు దీన్ని ఆపరేట్ చేయడం మనతోనే, మీ ఫ్రెండ్స్తోనే ఆపరేట్ చేయిస్తాం. చూడండి. ఓకే, మేనేజ్మెంట్ వారికి అలా తెలియజేస్తున్నాం సార్. ఎప్పుడు కూడా దీన్ని వాల్స్ అనేది మీరు ఎప్పుడు ఆన్ చేసి ఉంచుకోవాలి. చాలా మంది ఆఫ్ చేసి ఉంచుకుంటారు. దీన్ని మెయింటెనెన్స్ ఎలా చేసుకోవాలంటే సపరేట్గా డ్రిల్ ఆపరేట్ చేసి చేయవసరం లేదండి. మీరు ఈ ఫ్లోర్స్ కడుగుతారు, ఫ్లోర్స్ కడిగినప్పుడు ఈ ఓన్లీ యూజ్ చేసి కడిగించవచ్చు. ఓకే సార్. ఓకే, మీ ఉన్న ఎలా యూజ్ చేస్తారో చూడండి. ఇప్పుడు అది ఓజిరిల్ ఓజ్ అంటే స్టార్టింగ్లో చిన్నగా ఎప్పుడైనా సరే ఫైర్ అయినప్పుడు దాని ద్వారా మనం ఆపరేట్ చేసుకోవచ్చు. చిన్నగా అంటే మన వర్గాలు హ్యాండిల్ చేయగలం. ఇదంటే మీరు హ్యాండిల్ చేయలేరు, ఇంకా ఫోర్స్గా వస్తుంది కాబట్టి